పురుషోత్తం చౌదరి ఎంతమందికి తెలుసా? కొన్ని వందల పాటలు రాశాడు ఆయన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొన్ని వందల పాటలు రాశాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు తను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పురుషోత్తం చౌదరి అని పేరుంటది, కానీ తను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఈయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడని చెప్పి బంధువులు, రక్త సంబంధికులు అందరూ ఛీ అన్నారు, అందరూ వెళ్ళగొట్టారు. భార్య ఛీ అన్నారు, అందరూ వెళ్ళగొట్టారు. పల్లె పల్లెనా తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆకలితో అలమటిస్తున్నటువంటి టైంలో బెంగాల్, విశాఖపట్నం, చిత్తూరు, మదనపల్లి ఆ రీతిగా వస్తూ ఉన్నటువంటి టైంలో భార్య, కుటుంబం గుర్తుకొచ్చింది. ఎంతో ఆకలితో ఉన్నాడు పురుషోత్తం చౌదరి గారు. ఎంతో ఆకలితో ఉన్నాడంట. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి, అమ్మా కొంచెం అన్నం ఏమైనా ఉంటే పెడతావా అని చెప్పి జాలిగా అడిగాడంట. అడిగితే, చీని బ్రతుకు, పోయి ఏ దేవుణ్ణి నమ్ముకున్నావురా నువ్వు, నీకు ఇట్లా కాదురా అని చెప్పి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెండ వేసి ఆ పెండ మీద పాడైపోయిన పులిహోర వేసి, ఇదేరా నీకెక్కువ తిను అంటే ఆ పులిహోర తింటూ దేవుణ్ణి స్తుతించిన గొప్ప దైవ సేవకుడు పురుషోత్తం చౌదరి గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.